ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో చెలరేగిపోయారు మంత్రి హరీష్ రావు. 67 ఏళ్లలో ఏమీ చేయలేని వాళ్ళు 67 రోజుల్లో ఏం చేశారని ప్రశ్నించడం కామెడీగా ఉందన్నారు. చంద్రబాబు చేసే తొండిని ప్రశ్నించాలని టీడీపీ నేతలకు సూచించారు. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు హరీష్ రావు. 67 ఏళ్ల పరిపాలనలో జరగని అభివృద్ధిని 67 రోజుల్లోనే మమ్మల్ని చేయండి అని మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. 67 ఏళ్లలో మీరు చేసిన పొరపాట్లను, 67 ఏళ్లలో తెలంగాణకు మీరు చేసినటువంటి అన్యాయాన్ని 67 రోజుల్లో సవరించడం సాధ్యమవుతుందా? తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఈ నెల 1వ తారీఖు జీతం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీపై నిన్న జీవో ఇచ్చి మార్గదర్శకాలు ఇచ్చి దాని అమలుకు ప్రక్రియ ప్రారంభం చేసినాం. రేపు మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దళితులకు 3 ఎకరాల భూమి పథకాన్ని రేపు ప్రారంభించబోతా ఉన్నాం. క్రీడాకారులకు 4 ఏళ్ల నుంచి మీరు ప్రకటించి పైసలు ఇవ్వకపోతే మా ముఖ్యమంత్రి గారు రేపు ఒక్కొక్క క్రీడాకారుడికి పారితోషికాలను రేపు అందించబోతా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి మీకు కనీసం తెలంగాణ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడం చేతగాని ఈ మంత్రులు అయ్యాల కేసీఆర్ గారిని విమర్శించారు. ఆత్మవిమర్శ చేసుకోండి. అసలు ఈ జానారెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారి పోటీ కుర్చీ కోసం ఉన్నది. కుర్చీ కాపాడుకోవడానికి పొన్నాల లక్ష్మయ్య గారు, కుర్చీని దక్కించుకోవడానికి జానారెడ్డి గారు పోటీలు పడి విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు మీ ఇద్దరు స్టేట్మెంట్లను చూసి. హైదరాబాద్ లో గవర్నర్ గిరి పెడతా ఉంటే దాని మీద తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ నాయకులు ఎందుకో ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ మీద గవర్నర్ పెత్తనం ఉండాలనే విషయం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైఖరేంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయినా ఆ పార్టీకి తెలంగాణలో ఒక అధ్యక్షుడు లేడు ఇప్పటికీ.